హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహ వ్లాగ్స్ అండి. ఈరోజు టమాటా ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. చాలా ఈజీగా అయిపోతుందండి ఈ కర్రీ. దానికోసం అయితే ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా కాగాక ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసుకోండి. ఒక ఆనియన్ అయితే కట్ చేసి దీంట్లో వేసేసుకోవాలండి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఈ ఆనియన్స్ అయితే వేసుకోండి. వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు అయితే మగ్గించుకోవాలి ఆనియన్ని. మూత పెట్టేసి కాసేపు మగ్గించుకోండి. చూడండి, ఉల్లిపాయ మగ్గిపోయింది కదా. ఇప్పుడు దాంట్లో ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4-5 టమాటాలను అయితే కట్ చేసి పెట్టుకోవాలండి ముందుగానే. అవి కూడా దీంట్లో వేసేసుకోండి. ఉల్లిపాయలు టమాటా మొత్తం కలిసేలాగైతే ఒకసారి బాగా కలుపుకోండి దీన్ని. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోండి దీంట్లో. అలాగే మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఉప్పు ఇప్పుడు వేయడం వల్ల టమాటా తొందరగా మగ్గుతుందండి. అలాగే పచ్చి కరివేపాకు వేసుకోండి దీంట్లో. ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది టమాటాలో. ఇప్పుడు వేసుకుంటేనే కర్రీకి మొత్తం ఫ్లేవర్ అనేది బాగా పట్టుకుంటుంది. కరివేపాకు కూడా ఇప్పుడే వేసేయండి. వేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి దీన్ని కాసేపు అయితే మగ్గనివ్వాలండి. టమాటాలని మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయండి. చూడండి, ఇప్పుడు మూత తీసాక ఒకసారి అయితే స్పూన్తో ఇలా అనుకోండి, మొత్తము అనుకొని కారం వేసుకోండి. ఒక 2 స్పూన్లు అయితే, ఒక స్పూన్ ధనియాల పౌడరు, ఇప్పుడు ఈ కారం కూడా కొద్దిగా మగ్గేంత వరకు కాసేపు మూత పెట్టి అయితే 1 నిమిషం అయితే మగ్గించుకోండి మళ్ళీ. ఇప్పుడు మూత తీసాక మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఒకవేళ టమాటాలు మీకు కొంచెం గట్టిగా ఉన్నట్లు అనిపిస్తే స్పూన్తోనే ఇలా మెదుపుకోండి మొత్తాన్ని. ఇలా మెదిపినట్టుగా అంటే మొత్తం మెదిగిపోతాయండి. ఇప్పుడు గుడ్లు వేసుకోవాలండి దీంట్లో. మీరు ఎన్ని గుడ్లైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 4 గుడ్లు తీసుకున్నాను. అవైతే పగలగొట్టుకొని దీంట్లో వేసేసుకోండి. అవైతే కలపొద్దండి, కలపకుండా అలాగే వదిలేసేయాలి. కలిపి కూడా చేస్తారు, అలా కంటే ఇలా చేయండి, చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్నాం కదా ఎగ్స్ అయితే. ఇప్పుడు మూత పెట్టేసి దాన్ని కలపకుండా ఒక 2-3 నిమిషాలు అయితే అలాగే ఉండనివ్వండి చిన్న మంట పైన. పైన అయితే కొద్దిగా గరం మసాలా అయితే చిలకరించుకోండి. కొద్దిగా గరం మసాలా వేసేసి మూత పెట్టేయండి. చూడండి, మూత తీసాక ఇలా అయితే రెడీ అవుతాయి. దాన్ని రెండో వైపు కూడా తిప్పేసుకోవాలండి మొత్తము. అన్నీ ఇలా రెండో వైపు అయితే తిప్పేసుకోండి. ఇలా చేస్తే ఎగ్ బాగుంటుందండి.
ఈ కర్రీ చాలా బాగుంటుంది. మొత్తం కలిపేస్తేనేమో అదొక టేస్ట్, ఇలా ఒక టేస్ట్ ఉంటుందండి. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది రెండో వైపు కూడా కాలాలండి. పైన అయితే కొద్దిగా కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అయితే ఉండనివ్వండి. కింది వైపు కూడా బాగా కాలుతుంది అది కర్రీ. చూడండి, రెడీ అయిపోయింది టమాటా ఎగ్ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది ఇది కూడా. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఎగ్స్ ఉంటే చాలండి, ఇలా చేసేసుకోవచ్చు టమాటా ఎగ్ కర్రీ.